హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. స్లమ్ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పానన్నారు. మూసీ ప్రాంత వాసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాలని సూచించారు. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధితో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇళ్లకు రెడ్ మార్క్ చేయడం ఖచ్చితంగా తొందరపాటు చర్య అన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెడతామన్నారు దానం నాగేందర్. ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించరాని మాటలు మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది. కాబట్టి హైడ్రా వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయి డిక్లేర్ అయినాయో అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి అక్కడే మళ్లీ పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు, ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా ఉంది. కాబట్టి ఈ రెండుటి మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ప్రజల పక్షాన నిలబడతాము. వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. మేము వేం నరేందర్ రెడ్డి గారు మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రజాభవన్ లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలు ఎప్పుడే గానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఆ జీవిత ఆశయం అది. ఆ జీవిత ఆశయానికి తూట్లు పొడిచినప్పుడు ఆవేదన అనేది మరి ఇట్లా పొరలి వచ్చేస్తుంటది. ఆవేదన మనం ఆపలేము. కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించడానికి మాటలన్నీ అంటా ఉన్నారు. అది ఆవేదన. కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం. వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం.